మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన హనుమకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్ లో సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేసినట్లుగా ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలపై గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి ఇండస్ ఫౌండేషన్ ద్వారా మహాశివరాత్రి నాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. జాగ్రత్తగా దీన్ని ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తా ఉన్నాం. గతంలో తనికల్ల భరణి గారు, భాస్కర యోగి గారు, మాడుగుల నాగపల్లి శర్మ గారు, గరకపాటి గారు, వీరందరి యొక్క ప్రవచనాన్ని మనం విన్నాం. ఈ సంవత్సరము మన భగవద్గీత ఫౌండేషన్ నిర్వాహకులు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఈ సందర్భంగా ఉంటుంది. దానితో పాటు గతంలో ఇస్కాన్లో స్వామీజీగా ఉంటూ ఇప్పుడు మొత్తం మన తెలుగు రాష్ట్రాలు చుట్టి వస్తూ ప్రజల్లో శ్రీకృష్ణుడి యొక్క మహిమను, మన వేదాల యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా వివరిస్తున్నటువంటి మన రాధా మనోహర్ దాస్ గారు, వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. కన్నుల పండుగలాగా జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో కాశీలో ఏ విధంగా అయితే సప్తహారతి ఇస్తారో అదే రకమైనటువంటి సప్తహారతి ఈ ఓరుగన్నును కనువిందులు చేయనున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.